తెలంగాణలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ ఎస్సీ నూనె శ్రీధర్ ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శ్రీధర్ ను కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు తరలించి పలు డాక్యుమెంట్స్ ను ఆయన ముందు ఉంచి అక్రమాస్తులపై వివరాలను సేకరిస్తున్నారు. ఏసీబీ సోదాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ ఆస్తుల చిట్టా బయటపడుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు ఏకకాలంలో సుమారుగా 20 చోట్ల అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ నుంచి శ్రీధర్ను ఏసీబీ అధికారులు హైదరాబాద్ మలక్పేటలో ఉన్న తన నివాసం వద్దకు ఉంచి ప్రస్తుతం తీసుకువచ్చారు. ఇక్కడ తన నివాసంలో ఉంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ను చూపిస్తూ అతన్ని ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనబడుతుంది. ప్రస్తుతం శ్రీధర్ను పూర్తిగా కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఆస్తుల చిట్టాపై పూర్తిగా కూడా వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం మలక్పేటలో శ్రీధర్ నివాసం వద్ద అయితే ఉన్నాము. తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ అధికారులు ఇక్కడికి చేరుకుని అతని యొక్క ఆస్తుల వివరాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూడా లెక్క తేలుస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలక పాత్ర అయితే పోషించాడు శ్రీధర్. కాళేశ్వరం ప్రాజెక్టులో గాయత్రి పంప్ హౌస్ నిర్మాణాల్లో కీలక సూత్రధారిగా పనిచేశాడు. ఈయన హయాంలోనే ఆ గాయత్రి పంప్ హౌస్లు నిర్మాణం జరిగింది. అయితే ఆ నిర్మాణాల్లో భాగంగా భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని ఏసీబీ అధికారులకు సమాచారం రావడంతో, ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కూడా పూర్తిగా నిఘా ఉంచి ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో 6 చోట్ల, అలాగే బెంగళూరులో 4 చోట్ల ఏకకాలంలో శ్రీధర్ ఇంటితో పాటు అతని బంధువులు, ఇల్లు, కార్యాలయాలతో పాటు అతని కుమారుడు నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో గాయత్రి పంప్ హౌస్ చాలా పెద్ద నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పూర్తిగా కూడా గాయత్రి పంప్ హౌస్ నిర్మాణాల్లో ఉపయోగించిన మోటార్లను కూడా బాహుబలి మోటార్లుగా కూడా అభివర్ణించిన సందర్భం ఉంది. అయితే ఈ ప్రాజెక్టులో ఆయన పూర్తిగా కూడా చాలా కీలకంగా మారాడు. ఆ సమయంలో ఎక్కువగా అవినీతి ఆరోపణలు కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా వచ్చిన ఆరోపణలతో ఏసీబీ అధికారులు అయితే రంగంలోకి దిగి ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ సోదాల్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. గత నెల అంటే 2 నెలల క్రితం మార్చి 2వ తారీఖున శ్రీధర్ కుమారుడి యొక్క రిసెప్షన్ హైదరాబాద్లో ఓ ఫామ్ హౌస్లో కూడా చాలా ఘనంగా అయితే నిర్వహించారు, గ్రాండ్గా నిర్వహించారు. దీంతో పాటుగా 6వ తారీఖున తిరిగి తన కుమారుడు శ్రీధర్ కుమారుడు వివాహం థాయిలాండ్లో చాలా గ్రాండ్గా జరిగింది. వీటితో పాటు తిరిగి మళ్ళా 12వ తారీఖున శ్రీధర్ యొక్క కుమారుడు హైదరాబాద్లోనే రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ రిసెప్షన్లో కూడా మొత్తం ఈ వ్యవహారంలో ఈ పెళ్లి వేడుకలో కూడా పూర్తిగా కూడా భారీ మొత్తంలో కూడా ఎక్కువ మొత్తంలో కూడా ఆ డబ్బులు అయితే ఖర్చు పెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ డబ్బు అంతా కూడా ఎక్కడి నుంచి సేకరించారు, ఏ విధానం ద్వారా సేకరించారని ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అతను ఏ విధులు నిర్వహించారు, అలాగే ఎంతకాలం వరకు నిర్వహించారని ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే అతని నుంచి ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే పీసీ ఘోష్ కమిటీ ముందు కేసీఆర్ హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన అధికారులపై నిఘా ఉంచినట్లుగా కూడా దీన్ని బట్టి మనకి పూర్తిగా కూడా అర్థమవుతుంది. గత కొద్ది నెలల క్రితం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ కూడా ఆ నివాసంలో భారీ పెద్ద మొత్తంలో ఆస్తులను స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడింది. దీంతోపాటు ప్రస్తుతం నేడు శ్రీధర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ పవన్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.